అబ్దుల్ కలాం కథ పార్ట్ 2 ఓటమిని జయించిన యువకుడు. కాలం గడిచింది. కలాం పాఠశాల చదువు పూర్తి చేసి కళాశాలకు వెళ్లరు. ఆయనకు విమానాల మీద చాలా ఆసక్తి ఉండేది. అందుకే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని అనుకున్నారు. కాని కళాశాల ఫీజు చెల్లించడానికి వారి వద్ద సరిపడా డబ్బు లేదు. అప్పుడు కలాం అక్క తన నగలను తాకట్టు పెట్టి ఆయనకు సహాయం చేసింది. అది చూసిన కలాం చాలా భావోద్వేగానికి గురయ్యారు. నేను తప్పకుండా బాగా చదివి విజయం సాధించాలి అని మనసులో నిర్ణయించుకున్నారు. కళాశాలలో ఆయన చాలా కష్టపడి చదివారు. స్నేహితులు విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా కలాం మాత్రం చదువుతూనే ఉండేవారు. ఆయన ఉపాధ్యాయులు కూడా ఆయనను ప్రశంసించారు. చదువు పూర్తయ్యాక కలాం భారత వైమానిక దళంలో చేరాలని ఆశపడ్డారు. అందుకోసం పరీక్ష రాశారు. ఆయన చాలా బాగా చేశారు. కాని చివరికి కలాం 9వ స్థానం పొందారు. ఆ ఉద్యోగానికి కేవలం 8 స్థానాలు మాత్రమే ఉండేవి. అందువల్ల ఆయన ఎంపిక కాలేకపోయారు. ఆ వార్త విన్న వెంటనే కలాం చాలా బాధపడ్డారు. ఆయన కల విరిగిపోయినట్టు అనిపించింది. కాని ఆయన నిరాశ చెందలేదు. ఈ ఓటమి నన్ను ఆపకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆయన శాస్త్రవేత్తగా పనిచేయడం ప్రారంభించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో చేరారు. అక్కడ రాకెట్లు తయారు చేసే పనిలో పాల్గొన్నారు. మొదటి ప్రయత్నాల్లో ఎన్నో విఫలాలు వచ్చాయి. ఒక ముఖ్యమైన రాకెట్ పరీక్ష విఫలమైంది. అందరూ ఆందోళనలో ఉన్నారు. కాని కలాం మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఓటమి వస్తే ఇంకా ఎక్కువగా ప్రయత్నించాలి అని చెప్పారు. ఆయన తన బృందంతో కలిసి మళ్లీ కష్టపడి పనిచేశారు. ఎన్నో రోజులు నిద్రలేకుండా శ్రమించారు. చివరికి భారతదేశ రాకెట్ విజయవంతంగా ఆకాశంలోకి ఎగిరింది. ఆ రోజు మొత్తం భారతదేశం ఆనందంలో మునిగిపోయింది. కలాం మెల్లగా భారతదేశంలోని ముఖ్యమైన శాస్త్రవేత్తగా మారడం ప్రారంభించారు. తదుపరి భాగంలో ఒక సాధారణ బాలుడు ఎలా భారతదేశ మిజైల్ మ్యాన్గా ఎదిగాడో చూద్దాం. ఇప్పుడు అబ్దుల్ కలాం గురించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. 1. కలాం ఏ కోర్స్ చదవాలని అనుకున్నారు? సమాధానం: ఏరోనాటికల్ ఇంజనీరింగ్. 2. కలాం కళాశాల ఫీజు చెల్లించడానికి ఎవరు సహాయం చేశారు? సమాధానం: ఆయన అక్క సహాయం చేసింది. 3. కలాం ఏ ఉద్యోగంలో చేరాలని ఆశపడ్డారు? సమాధానం: భారత వైమానిక దళంలో చేరాలని ఆశపడ్డారు. 4. కలాం ఏ స్థానం పొందారు? సమాధానం: 9వ స్థానం పొందారు. 5. ఓటమి తర్వాత కలాం ఏమి చేశారు? సమాధానం: నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించారు.